డెక్కన్ మాల్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేత సమయంలో ఒక్కసారిగా 6 ఫ్లోర్లు కుప్పకూలాయి. చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది. జనవరి 26న మొదలైన కూల్చివేత ఇవాల్టితో పూర్తయ్యాయి. రైట్, మొత్తంగా సికింద్రాబాద్లో డెక్కన్ మాల్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. జనవరి 26న మొదలైన కూల్చివేత ప్రక్రియ ఎట్టకేలకు ఇవాల్టితో పూర్తయింది. అయితే కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుండగా ఒక్కసారిగా 6 ఫ్లోర్లు అనూహ్యంగా ఒకేసారి కూలడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలవడానికి ముందే చుట్టుపక్కల నివాస ప్రాంతాలన్నింటినీ కూడా కొంత ఖాళీ చేయించడంతో ఈ ప్రమాదం తప్పింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెను ప్రమాదం తప్పిందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఇళ్ళు ఖాళీ చేయడంతో ఒక పెను ప్రమాదం తప్పింది అంటూ కూడా అక్కడ స్థానికులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఒక ఉదుటన కూలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల వాసుల్ని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. బలరాం, ఒక పెను ప్రమాదం తప్పిందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దక్కన్ నైట్ వేర్ అండ్ స్పోర్ట్స్ షాపింగ్ మాల్ అయితే అగ్నికి ఆవుతుందో ఈ నెల 19న అప్పటి నుంచి కూడా దీన్ని పూర్తిగా బిల్డింగ్ దగ్ధమైపోయిన తర్వాత దాంట్లో స్ట్రెంత్ అనేది లేకపోవడంతో దాన్ని కూల్చివేయాలని చెప్పేసి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గత 5 రోజుల నుంచి ఈ భవన నిర్మాణాన్ని కూల్చివేసేందుకు అధికారులు ఒక కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుతున్నారు. అంతేకాకుండా పెద్ద భారీ క్రేన్లను తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి అది కూలుస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు 2:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం యొక్క 6 అంతస్తులు ఏవైతే ముందు భాగం సగం వరకు క్రేన్ల సహాయంతో వాళ్ళు కూల్చడం జరిగింది. మిగతా ఒక భాగం మొత్తంగా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ముందు నుంచి కూడా ఇంజనీర్లు చాలా మంది చెప్తున్నారు, దీన్ని కూల్చేటటువంటి సమయంలో సమన్వయం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. పూర్తి సమన్వయంతో దీన్ని కూల్చాలి. ఏమాత్రం తేడా వచ్చినా కానీ బిల్డింగ్ ఒక వైపు పడిపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు అనుకోని దుర్ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏమీ కాలేదు. ఆ క్రేన్ అది పైన ఉన్నటువంటి పిల్లర్ ని టచ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ భవనం అనేటువంటిది కుప్పకూలడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు. అంతకుముందే అధికారులు మొత్తంగా అందరూ బస్తీవాసులందరినీ కూడా నివాస ప్రాంతాల నుంచి అక్కడ ఖాళీ చేయించడం జరగడంతో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. అయితే ముందు నుంచి కూడా ఇంజనీర్లు చెప్తున్నారు, ఇది పిల్లర్లలో స్ట్రెంత్ లేదు కాబట్టి ఇది నార్మల్ గా కూర్చోయేటటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అయితే ఇప్పుడు చూస్తే ఎల్ షేప్ లో ఈ భవనం ఉంది. అయితే ఈ భవనానికి కనెక్టింగ్ అనేటువంటిది లేదు. ముందుగా అందరూ కూడా కనెక్టింగ్ ఉంది అని అనుకున్నారు. అయితే ఎల్ షేప్ లో ఒక్క భవనానికి దీనికి ఎటువంటి కనెక్టింగ్ లేకపోవడంతో ఇది సపరేట్ గా కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ కూల్చివేత పనులు పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరిగెత్తడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ భవన నిర్మాణాన్ని కూల్చివేసే క్రమంలో అధికారులు కొంత చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అధికారులు కూడా హతాశులయ్యారు. మొత్తం మీద చూస్తే ఒక సైడ్ భవనం మాత్రం పూర్తి స్థాయిలో కూలిపోయింది. ఒక భవనాన్ని కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సంపత్. విద్యుత్ ఏసీడీ